కార్తీక వనభోజనాలు అనేది మన తెలుగువారి సాంప్రదాయం. సమాజంలో అందరం కలిసి సంవత్సరానికి ఒక్కసారైనా కానీ కలిసి భోజనం చేయాలనే సత్సంప్రదాయంతో ఈ సాంప్రదాయం ఎప్పుడో ఒకప్పుడు మొదలై ఉండొచ్చు. కానీ మహారాష్ట్ర నేలపై కూడా తెలుగువారు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అర్మైట్ చైర్మన్ అలమూరి వెంకటేశ్వర గుప్తా గారు, వారి శ్రీమతి గారు ప్రతి సంవత్సరం కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ఏకే తెలుగు మీడియా సంయుక్త ధైర్యంలో వారితో పాటు ఆనంద నిలయం సీనియర్ సిటిజన్ వాళ్ళ సహకారంతో ఈరోజు కపోరి దగ్గర ఆనంద నిలయం సభా ప్రాంగణంలో కార్తీక వనభోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 2000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. 20-30 బస్సులు కూడా రావడం జరిగింది. బాంబే నుంచి వివిధ ప్రాంతాల నుండి కూడా చాలా మంది కుటుంబంతో సహా పిల్లలతో సహా వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఈ కార్తీక వనభోజన ఆనందాన్ని వారు అనుభవించారు. వారికి ఈరోజు ఎలాంటి అనుభవం జరిగింది, ఏ రకంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఈ కార్తీక వనభోజనం పట్ల వాళ్ళు ఎలాంటి మధుర స్మృతులు ఇంటికి తీసుకెళ్తున్నారు అన్న విషయంపై మనం కొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు కార్తీక వనభోజనకు వచ్చిన ఒక వ్యక్తి మన ముందున్నాడు. వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు వారి అనుభూతులు ఏంటియో. సార్, మీ పేరు చెప్పండి. ఈరోజు మీకు ఏమనిపించింది కార్తీక వనభోజనంలో? నమస్కారం సార్, నా పేరు ప్రసాద్ ఎలిగేటి. నేను కేడిగల్లి దాదాపు నుంచి వచ్చాను. నాతోని చాలామంది పెద్దలు పిల్లలు అందరూ వచ్చారు. ముఖ్యంగా వర్లికెళ్ళి మన అశోక్ అంటే గారు మనందరికి ఇన్విటేషన్ చేశారు. మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇటువంటి సంఘటనలు ఇటువంటి ఫంక్షన్స్ మేము ఇప్పుడు ఎక్కడ చూడలేదు. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఇక్కడ కోఆపరేట్ చేసిన అందరికీ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే ఈరోజు పూర్తిగా మీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషించాము సార్, మేము మా పిల్లలు అందరూ. ఓకే, థ్యాంక్ యూ.